మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. సినీ సెలబ్రిటీలు చాలా వరకు కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. అందులో భాగంగా చాలామంది అమాయకులు, అంటే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో బెట్టింగ్లో అమౌంట్ పోగొట్టుకొని చాలామంది అమాయకులు చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితులు ఉన్నాయని పలు అంశాలని గతంలో ఇదే సోషల్ మీడియా వేదికగా చాలా సందర్భాల్లో చూసాము. అందులో భాగంగానే చాలామంది సినీ సెలబ్రిటీలకి, అలాగే ఇన్స్టాగ్రామ్కి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్కి, అలాగే టీవీ ఆర్టిస్టులకి చాలామంది కూడా పోలీసులు నోటీసులు జారీ చేసినటువంటి అంశాలు మనం గతంలో చూసాము. ఎట్ ద సేమ్ టైం చాలామంది ఎవరైతే నోటీసులు అందుకున్నటువంటి సినీ సెలబ్రిటీలు అంతా ఉన్నారో వీళ్ళంతా కూడా ఏ పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ చేయడం జరిగిందో అక్కడికి వెళ్ళి వాళ్ళు వివరించినటువంటి అంశాలు మనందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఇప్పుడు ఈ కేసులో ఈడీ ఎంటర్ అయిందన్నట్టుగా తెలుస్తుంది. సో విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రానా దగ్గుపాటి ప్రముఖులతో సహా దాదాపుగా 29 మంది పైన ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి అంశంలో కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరి విషయంలో కూడా ఈడీ ఎంటర్ అయిందన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ అంశాన్ని కాస్త సీరియస్గా తీసుకొని అసలు వీళ్ళు ఏ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు, వీళ్ళు ఎంత ఛార్జ్ చేశారు అనే అంశాలను కూడా ఇప్పుడు అధికారులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. మరి అసలు ఎవరున్నారు దీంట్లో అనేది ఒకసారి వాళ్ళ పేర్లు ఒకసారి మనం పరిశీలించినట్టయితే మొత్తం ఇప్పుడు హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అయితే కేసుని నమోదు చేయడం జరిగింది. మొత్తానికి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి నటుల్లో రానా దగ్గుపాటి, అలాగే మంచు లక్ష్మి అండ్ విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, ప్రణీత, నిధి అగర్వాల్, శ్రీముఖి అండ్ రీతూ చౌదరి, యాంకర్ శ్యామల, అలాగే హీరోయిన్ అనన్య నాగల్ల తదితరుల పైన కూడా కేసులు నమోదు చేశారు అన్నట్టుగా తెలుస్తుంది. అలాగే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉంటూ టీవీ ఆర్టిస్టులుగా ఉన్నటువంటి నీతూ అగర్వాల్, విష్ణుప్రియ, వర్షిణి, సిరి హనుమంతు, అలాగే వసంతి కృష్ణన్ అండ్ శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని, నేహా పఠాన్ అండ్ పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, భయ్య, సన్నీ యాదవ్ అండ్ టేస్టీ తేజ, సుప్రీత వంటి పేర్లు కూడా ఇందులో వినిపిస్తూ ఉన్నాయి. గతంలో కూడా మనం చూసాము యాంకర్ విష్ణుప్రియ పంజగుట్ట పరిధిలో ఉన్నటువంటి పిఎస్కి ఆవిడకి వెళ్ళడం జరిగింది. అక్కడ పోలీసులు ఆవిడని ఎంక్వైరీ చేయడం జరిగింది, విచారించడం జరిగింది. అందులో భాగంగా తాను ఏ యాప్స్ ని ప్రమోట్ చేయడం జరిగింది, ఎంత అమౌంట్ ఛార్జ్ చేశారు, ఇలాంటి అంశాలు కూడా ఆమె బయటపెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాము. ఎట్ ద సేమ్ టైం టేస్టీ తేజ, ఇలా కొంతమంది ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, టీవీ ఆర్టిస్టులు కానీ, యాంకర్స్ కానీ వీళ్ళంతా కూడా వీళ్ళపైన పంజగుట్ట పిఎస్లో వీళ్ళపైన కేసు నమోదు అవడంతో వీళ్ళంతా అక్కడికి వెళ్ళి వివరించినటువంటి అంశాలు కూడా మనం చూసాము. సో ఇప్పుడు ఈ అంశం మీద ఈడీ ఎంటర్ అయింది కాబట్టి అసలు ఈ అంశం రానున్న రోజులు అసలు ఎటువైపు మలుపు తిరుగుతుంది ఏంటి అనే విషయం పైన క్లారిటీ లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు టీవీ ఆర్టిస్టుల పైన పంజగుట్ట పిఎస్ పరిధిలో కేసు నమోదు అవడం జరిగింది. అట్ ద సేమ్ టైము విజయ్ దేవరకొండ, రానా, అలాగే ప్రకాష్ రాజ్ లాంటి, శ్రీముఖి లాంటి పెద్ద స్టార్స్ విషయంలో మాత్రానికి మియాపూర్లో కూడా వీళ్ళపైన పిఎస్లో కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో మరి వీళ్ళు ప్రమోట్ చేసినటువంటి అంశంలో భాగంగా అసలు వీళ్ళు ఏ యాప్స్ని ప్రమోట్ చేశారు అంశాలను కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మనకు కనిపిస్తున్నాయి. ఒకటి జంగిల్ రమ్మీ .com, అలాగే A23, యోలో 247, ప్లేయర్ ప్లే, అలాగే జిత్విన్ అండ్ విబుక్ తాజ్ 77 అండ్ దన్కీ బుక్ 365, మామా 247, తెలుగు 365, ఇలా కొన్ని పేర్లు, అలాగే పరి మ్యాచ్, ఇలా కొన్ని పేర్లని వీళ్ళు కొన్ని యాప్స్ని ప్రమోట్ చేశారు అన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడితో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దాదాపుగా 365 యజమానుల పైన కూడా కేసులు నమోదయ్యాయన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత అసలు ఈ కేసు ఎటు వెళ్ళబోతుంది, మరి వీళ్ళందరూ ఏ విధంగా ఇప్పుడు మళ్ళీ మరొకసారి ఈడీ వీళ్ళని విచారించబోతుందా, వీళ్ళు దీనికి సంబంధించినటువంటి అంశాలపైన వివరణ ఇవ్వబోతున్నారా, నేరుగా వీళ్ళే వెళ్తారా, లేకపోతే సినీ సెలబ్రిటీల విషయంలో వాళ్ళ పిఆర్ టీమ్స్ వెళ్తారా, లేకపోతే వాళ్ళ అడ్వకేట్స్ వెళ్తారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.